రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు 2024 ఎన్నికల సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమి పార్టీలను ఆశీర్వదించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సారథిగా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారిని అంగీకరిస్తూ రాష్ట్ర విభజన వల్ల కావచ్చు, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పరిపాలన వల్ల కావచ్చు, పూర్తిగా అభివృద్ధిలో వెనుకబడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి చేయగలిగినటువంటి సమర్థవంతమైనటువంటి నాయకుడు ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి ఆలోచనతో, అదేవిధంగా రాష్ట్ర విభజన వల్ల కావచ్చు, అదేవిధంగా 5 సంవత్సరాల వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల కావచ్చు, అభివృద్ధి లేకపోవడం, పారిశ్రామికంగా అభివృద్ధి జరగకపోవడం, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనం అవ్వడం వల్ల కావచ్చు, మా జీవితాలకు భద్రత లేకుండా పోతూ ఉంది. అదేవిధంగా మా బిడ్డల భవిష్యత్తుకు భరోసా లేకుండా పోతూ ఉంది అనేటువంటి ఒక ఆలోచనతో 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సారథిగా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్ర ప్రజలు అంగీకరిస్తూ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసినటువంటి విషయం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. అదేవిధంగా రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి 2 సంవత్సరాలు పూర్తవుతా ఉంది అనేటువంటి విషయం కూడా రాష్ట్ర ప్రజానికందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు, ప్రతి ఒక్క పౌరుడు గ్రహించాల్సినటువంటి నైతిక బాధ్యత ఉంటుంది. కానీ దురదృష్టం ఏమంటే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో ఎన్నికైనటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సారథైనటువంటి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ ఈరోజు వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని చెప్పేసి ఈరోజు కరపత్రాలు విడుదల చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈరోజు తప్పుడు ప్రచారము, అవాస్తవాలను ప్రచారం చేస్తూ ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అవమానించడం ఎంతవరకు సమంజసమో రాష్ట్ర ప్రజలు ఆలోచించవలసిందిగా చేతులెత్తి నమస్కరిస్తూ సవినయంగా విన్నపం చేస్తూ ఉన్నారు. 2019 ఎన్నికల సమయంలో నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, తండ్రి లేని బిడ్డను, మా తాత రాజారెడ్డి గారిని ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడే సమయంలోనే హత్య చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మా నాన్నగారు ప్రమాదానికి గురై చనిపోయారు. ఆ ప్రమాదం పైన నాకు అనుమానాలు ఉన్నాయి. అదేవిధంగా మా చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి గారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్ననాడే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్ననాడే బీటెక్ రవి గారి ద్వారా, అదేవిధంగా ఆదినారాయణ రెడ్డి గారి ద్వారా, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా మా చిన్నాన్న వివేకానంద రెడ్డి గారు హత్య గావించబడ్డారని చెప్పేసి ఎన్నికల సమయంలో అసత్య ప్రచారాలు చేసి ప్రజలను మభ్యపెట్టి ప్రజల ద్వారా సానుభూతి పొంది ఆ రోజు ప్రచారం చేయడం జరిగింది. ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డికి ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దామనేటువంటి ఒక ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి 151 మంది ఎమ్మెల్యేలను కట్టబెట్టి, అదేవిధంగా 22 మంది ఎంపీలను కూడా ఆ రోజు ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందించడం జరిగింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీకి కేవలం 23 మంది ఎమ్మెల్యేలను మాత్రమే అందించడం జరిగింది. కానీ ఆ రోజు నేటి గౌరవ ముఖ్యమంత్రులైనటువంటి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి సమయంలో ఏ రోజు కూడా 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి
ప్రజలు ఓటు వేసి పట్టం కట్టినటువంటి సందర్భాన్ని ఉద్దేశిస్తూ ఏ రోజు కూడా అసత్య ఆరోపణలు చేయలేదు, తప్పుడు ఆరోపణలు చేయలేదు. అదేవిధంగా ప్రజా నిర్ణయాన్ని వ్యతిరేకించలేదు. 2019 ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజల ఆకాంక్షల మేరకు రాష్ట్ర అభివృద్ధికి అనుగుణంగా మీరు పరిపాలన కొనసాగించాలని మనసారా కోరుకుంటున్నాను, మీకు శుభాకాంక్షలు అంటూ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ప్రతిపక్ష 23 స్థానాలతో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ ఏ రోజు కూడా ప్రజా సమస్యలపైన నిలదీసేటువంటి విషయంలో ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు కానీ 23 మంది తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కానీ ఏ రోజు కూడా వెనక్కి తగ్గినటువంటి సందర్భం లేదు. ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఎంత ముఖ్యమో అదేవిధంగా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యము. కాబట్టి మేము ప్రతిపక్ష పాత్ర పోషించడానికి ప్రభుత్వము ఏదైనా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా, అదేవిధంగా ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకిగా మారినా మేము ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్ష నేతగా ఉన్నాం కాబట్టి మేము తప్పకుండా ప్రభుత్వాన్ని నిలదీస్తాము. ప్రజల పక్షాన పోరాడాల్సినటువంటి బాధ్యత మాకు ప్రజలు అప్పగించారు కాబట్టి మా బాధ్యతలను మేము సక్రమంగా నిర్వర్తిస్తాము అని చెప్పేసి ఆ రోజు ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా చాలా బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. కానీ దురదృష్టం ఏమంటే 2024 ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క 5 సంవత్సరాల పరిపాలనను చూసి ఈ రాష్ట్ర ప్రజలు విసుగు చెందడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి 2019 ఎన్నికల్లో భారీ విజయాన్ని కట్టబెట్టాం. కానీ మా ఆకాంక్షలకు వ్యతిరేకంగా 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేయడం జరిగింది. రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేకుండా చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను పూర్తిగా చిన్నాభిన్నం చేయడం జరిగింది. అదేవిధంగా 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. ఆ ప్రభావం ఈరోజు మా పైన పడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల, ఆయన చేతగా అసమర్థత వల్ల, ఆయన చేతగానితనం వల్ల, అదేవిధంగా ఆయన స్వార్థపూరిత రాజకీయాల వల్ల ఈరోజు మేము రాష్ట్ర ప్రజలుగా మేము పూర్తిగా నష్టపోతూ ఉన్నాము, కష్టాలు అనుభవిస్తూ ఉన్నాము. రేపు భవిష్యత్తులో మా బిడ్డలకు భవిష్యత్తు లేకుండా పోతూ ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, భావితరాల భవిష్యత్తుకు భరోసా ఉండాలన్నా, మా జీవితాలకు మంచి జరగాలన్నా ఈ రాష్ట్ర పాలకునిగా చంద్రబాబు నాయుడు గారే సరైనటువంటి వ్యక్తి అనేటువంటి ఆలోచనతో ఎన్డీఏ కూటమికి పట్టం కట్టినటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేత హోదా లేకపోయినప్పటికీ తన 11 మంది ఎమ్మెల్యేలతో ప్రజా నిర్ణయానికి కట్టుబడి ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవిస్తూ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వం ఏదైనా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైనా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుని ప్రజలకు ఇబ్బంది కలుగజేసేటువంటి పరిణామాలే జరుగుతూ ఉంటే అసెంబ్లీలో నిలదీయవచ్చు. ఆ హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ప్రతిపక్ష నేతగా కాకపోయినప్పటికీ ఒక మాజీ ముఖ్యమంత్రిగా, పులివెందుల ఎమ్మెల్యేగా తన 11 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపైన ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి హక్కు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఎమ్మెల్యేలకు ఉంది. కానీ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఎన్నికైనటువంటి మిగతా 10 మంది ఎమ్మెల్యేలు కానీ ఈరోజు ఎందుకు అసెంబ్లీకి రావడం లేదు? ఎందుకు ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వడం లేదు?
ఎందుకు ఈరోజు బయట ఉండి బాధ్యతారాహిత్యంగా విమర్శలు చేస్తూ ఈరోజు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేటువంటి ప్రయత్నం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు చేస్తూ ఉన్నారు? ఈరోజు మేము ఈ రాష్ట్ర ప్రజానీకం తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఈ రాష్ట్రం పట్ల బాధ్యత లేదా? మీకు బాధ్యత ఉంటే మీరు అసెంబ్లీకి రావాల్సినటువంటి అవసరం ఉంది. మీరు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ మీరు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు? ఈరోజు అసెంబ్లీకి రాని మీరు, బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నటువంటి మీరు ఈరోజు అసత్య ప్రచారాలు చేస్తూ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తూ అభివృద్ధిని అడ్డుకునేటువంటి ప్రయత్నం మీరు ఎందుకు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజా నిర్ణయాన్ని గౌరవిస్తూ అధికార పక్షం తన పాత్రను పోషించాలి, అదేవిధంగా ప్రతిపక్షం కూడా తన బాధ్యతను పోషించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు మీరు ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక ప్రజాప్రతినిధిగా ఈరోజు మీరు ఎందుకు బాధ్యతలు నిర్వర్తించడం లేదు? 2019 ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజానీకం మీకు అద్భుతమైనటువంటి విజయాన్ని కట్టబెట్టిన నాడు మా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎవ్వరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డదారిలో అధికారంలోకి వచ్చారు అని చెప్పేసి ఏ ఒక్కరు కూడా విమర్శించలేదు. ప్రజా నిర్ణయాన్ని స్వాగతించారు. మరి తెలుగుదేశం పార్టీ నాయకుల వైఖరికి భిన్నంగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వైఖరికి భిన్నంగా, ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి వైఖరికి భిన్నంగా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తూ, ప్రజా నిర్ణయాన్ని అవమానిస్తూ ఈరోజు ఎన్డీఏ వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని చెప్పేసి మీరు ఈరోజు కరపత్రాలు విడుదల చేయడం కానీ, పోస్టర్లు విడుదల చేయడం కానీ, ప్రజాస్వామ్యాన్ని కించపరుస్తూ ఈరోజు వెన్నుపోటు అంటూ మీరు మాట్లాడడం ఎంతవరకు సమంజసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజానీకం తరపున మిమ్మల్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 2019 ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో నమ్మకంగా మీకు ఓటు వేసి మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేస్తే ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా ఈ రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచింది మీరు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము మీకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాను అని హామీ ఇచ్చిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పేసి హామీ ఇస్తా ఉన్నారు అని చెప్పేసి నిరుద్యోగ యువత మీకు ఓటేసి మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేస్తే 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగ యువతకు వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి మీరు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నేను అధికారంలోకి వస్తే రాజధానిని తరలించబోను, నేను ఇక్కడే సొంత ఇల్లు నిర్మించుకున్నాను, నేను ఇక్కడే ఉండబోతా ఉన్నాను, రాజధానిని తరలించబోవడం లేదు అని చెప్పేసి ఆ రోజు ఎన్నికల సందర్భంగా మీరు చెప్పినటువంటి హామీని రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చినటువంటి రైతులందరూ కూడా నమ్మి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూద్దామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మీరు ముఖ్యమంత్రి కావడానికి సహకరించినటువంటి రాజధాని ప్రాంత రైతులకు వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి మీరు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయకుండా రివర్స్ టెండరింగ్ అనేటువంటి మీ మూర్ఖపు నిర్ణయంతో 5 సంవత్సరాల తమరి పాలనలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయకుండా రాష్ట్ర ప్రజలకు సాగునీరు తాగునీరు అందకుండా చేసి రాష్ట్ర ప్రజానికానికి పొడిచినటువంటి వ్యక్తి మీరు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నేను అధికారంలోకి వస్తే
మెగా డిఎస్సి నిర్వహిస్తాను ప్రతి ఏటా అని చెప్పేసి చెప్పినటువంటి మీరు 5 ఏళ్ల పాటు మెగా డిఎస్సి నిర్వహించకుండా, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండా, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా, నిరుద్యోగ యువతకు వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి మీరు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆస్తిలో వాటా అడుగుతుంది అనేటువంటి ఒక కారణంతో, అదేవిధంగా భవిష్యత్తులో రాజశేఖర్ రెడ్డి బిడ్డగా నాకు రాజకీయాలలో అడ్డంకిగా మారేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక సంకుచితమైనటువంటి ఆలోచనతో సొంత చెల్లిని, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలుగా కొనసాగుతున్నటువంటి సొంత తల్లి విజయమ్మ గారిని ఇంటి నుంచి మెడబట్టి బయటికి గెంటేసి తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచినటువంటి దౌర్భాగ్యుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా తండ్రి తర్వాత తండ్రి ఎంతటి వాడు చిన్నాన్న అంటే, అలాంటి మీ సొంత చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి గారిని గొడ్డలి పొట్టుతో నరికి చంపినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వారికి అండగా నిలబడుతూ వారిని ఈ రోజు వరకు కూడా అరెస్ట్ కాకుండా కాపాడుతూ సొంత చిన్నమ్మకు, అదేవిధంగా సొంత చెల్లెలైనటువంటి డాక్టర్ సునీతమ్మకు వెన్నుపోటు పొడిచినటువంటి దుర్మార్గులు మీరు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి మీరు ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని చెప్పేసి విమర్శించే నైతిక హక్కు, అర్హత మీకు కానీ, మీ పార్టీ కార్యకర్తలకు కానీ, మీ నాయకులకు కానీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన కొనసాగిస్తూ 75 సంవత్సరాల వయసులో కూడా రోజుకు 18 గంటల పాటు శ్రమిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరిగెత్తిస్తూ రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకుని వస్తూ ఈరోజు దాదాపుగా 6,50,000 పైచిలకు ఉద్యోగ అవకాశాలు కల్పించి రాష్ట్ర నిరుద్యోగ యువతకు అండగా నిలిచినటువంటి వ్యక్తి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి పైన ఈరోజు మీరు విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, కేవలం ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లు వేసే ఒక యంత్రాలుగా మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. ప్రజల ఆకాంక్షలను మీరు గుర్తించేటువంటి పరిస్థితుల్లో లేరు. ప్రజా వ్యవస్థ, ప్రజలను గౌరవించాలనేటువంటి కనీస ఆలోచన మీకు లేదు. భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య వ్యవస్థను ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు గౌరవించాలి అనేటువంటి ఆలోచన మీకు లేదు. కేవలం మీకు అధికారం కావాలి, అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమంగా సంపాదించుకోవాలి, మీకు ఎవరైనా అడ్డొస్తే వాళ్ళను భౌతికంగా అంతం చేయాలని అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈరోజు మీరు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. దయచేసి మీ దుర్మార్గమైనటువంటి రాజకీయాలను మానుకొని ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ భారతీయ చట్టాలను, భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజలకు దగ్గరయ్యేటువంటి ప్రయత్నం చేయండి. అంతేగాని దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో, స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో కేవలం అధికారమే లక్ష్యంగా హత్యా రాజకీయాలను ప్రేరేపిస్తూ, హింసను ప్రేరేపిస్తూ మీరు ప్రజాస్వామ్యాన్ని మంటగలిపేటువంటి ప్రయత్నం చేయొద్దండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై చంద్రబాబు, జై తెలుగుదేశం, వర్ధిల్లాలి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాల పార్టీల ఐక్యత.